శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నిన్న ఒక వీడియో చాలామంది నాకు పంపించినారు. ఆ వీడియోలో ఏముంది అని చూస్తే శ్రీ చిన్నజీయర్ స్వామి వారు ఆదిశంకరుల మీద చేసినటువంటి ఒక వ్యాఖ్యానం నా మనసును చాలా కలిసి వేసింది. క్లుప్తంగానే ఇక్కడ నేను చెప్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ చిన్నజీయర్ గారు నిజానికి అలా సంబోధించడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆదిశంకరుల మీద ఇటువంటి వ్యాఖ్యానం చేశారో వారి మీద గౌరవం నాకు పూర్తిగా తగ్గిపోయింది. కానీ మా శంకర పీఠాలు మాకు సంస్కారాన్ని ఇచ్చాయి. మా విధుశేఖర భారతీ స్వామి వారు, మా భారతీ తీర్థ స్వామి వారు మాకు సంస్కారాన్ని ఇచ్చారు కాబట్టి చెబుతున్నాము. అసలు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఎందుకోసం చేశారు? మీకు చరిత్ర ఏం కావాలి? మాధవీయ శంకర విజయం తప్ప మిగతా శంకర విజయములకు ప్రమాణం అనేటువంటిది లేదు. అయినా ఇక్కడ అసలు శంకర పీఠాలకు సంబంధించిన విమర్శ చేయటంలో మీ యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మిమ్మల్ని ఎవరినైనా అడిగారా? మీ అభిప్రాయం తీసుకోవాలని మేము అనుకున్నామా? మీకు మేము ఎందుకు ప్రమాణాలు చూపించాలి? మీకు ప్రమాణాలు చూపించాల్సినటువంటి అవసరం లేదు. ప్రమాణం అంటే మా దగ్గర సవివరంగా ఉన్నాయి. అవన్నీ చెప్పటానికి ఇప్పుడు మాధవీయ శంకర విజయంలో విద్యారణ్యుల వారే రాసినారు. కావాలంటే మాధవీయ శంకర విజయం తీసుకొని 10వ సర్గ 71వ శ్లోకం చూడండి. తస్మాద్ అస్మత్ కల్పితే వర్చమాన స్థానేషు త్వం శారదాఖ్యాదిశంతి అని శారదాదేవిని శంకరాచార్యుల వారు ప్రార్థన చేసినట్టుగా విద్యారణ్యుల వారు రాసినటువంటి శ్లోకం ఇక్కడ మీకు కనిపిస్తోంది. ఇదే మాధవీయ శంకర విజయంలో 6వ సర్గలో 51వ శ్లోకంలో శివుడు శంకరుడితో చెప్పినటువంటి ఒక శ్లోకం తెరిచి చూసుకోండి. మీకు 12వ సర్గలో 68వ శ్లోకం శంకర భగవత్పాదుల వారు శృంగేరిలో ఇంద్రభవనాన్ని తల్పించేలా శారదాదేవి యొక్క ఆలయాన్ని నిర్మించారు అనేది 12వ సర్గలో 68వ శ్లోకం. అలాగే 16వ సర్గలో 93వ శ్లోకము ఋష్యశృంగాది పీఠాలందు సురేశ్వరాచార్యుల వంటి శిష్యులను నియమించి శంకరులు బదరీ క్షేత్రానికి ప్రయాణమయ్యారు అని. ఇప్పుడు నేను చూపిన ప్రమాణాలన్నీ మాధవీయ శంకర విజయం అంటే విద్యారణ్యుల వారు వ్రాసినటువంటి శంకర విజయం. ఇది చదివితే మీకు అర్థమవుతుంది. చరిత్ర అనేటువంటిది ఎవరో ఇంగ్లీషు వాళ్ళు వ్రాసినటువంటి చరిత్రలు ప్రమాణంగా తీసుకునేటువంటి మీకు ఇవి ఎలా అర్థమవుతాయి? అసలు శంకర పీఠ సంప్రదాయాల గురించి మీకు ఏం తెలుసు? ఏం తెలుసని మీరు అలా మాట్లాడినారు? కాబట్టి మీ వ్యాఖ్యానాన్ని, మీ వివరణను సమూలంగా మేము ఖండిస్తున్నాము. దీనికి ఖచ్చితంగా మీరు మీ మాటలను వెనక్కు తీసుకోవలసిందిగా ఖచ్చితంగా మేము అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే కొంత గౌరవించాలి అని అనుకుంటున్నాము కాబట్టి ఈ మాటలు చెబుతున్నాము. ఆది నుంచి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటంలో మీరు దిట్ట. ఈ రోజుతో ఆరంభం కాలేదు. ఎప్పటి నుంచో ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతముల యందు మరల ఈ శైవ వైష్ణవ ద్వేషాలను రెచ్చగొట్టి శంకర పీఠాల మీద విమర్శ చేసి ఏమి సాధించాలనుకుంటున్నారు? కాబట్టి దీని మీద సప్రమాణంగా ఇంకొక వీడియో మేము నిరూపణ చేస్తాం. మేము ఎన్ని చెప్పినా, ఇప్పుడు మేము చెప్పిన గ్రంథాలు మీకు ప్రమాణం కాదు, మేము చెప్పిన శ్లోకాలు మీకు ప్రమాణం కాదు. ఇంకేం నిరూపణ చేస్తాం? మీరు చెప్పినవే ప్రమాణాలు, మీరు చెప్పినవే శ్లోకాలు, మీరు చెప్పినవే గ్రంథాలు. ఎప్పుడైనా మేము అడిగామా మిమ్మల్ని? ఎక్కడో ఉన్న చెన్నైలో అంటే తమిళనాడు ప్రాంతంలో పుట్టినటువంటి ద్రావిడాన్ని తీసుకొచ్చి వేదంగా అందరి మీద మీరు రుద్దలేదా? దాన్ని మేము గౌరవిస్తులేమా? ఎప్పుడైనా దాని యందు వ్యాఖ్యానాలు చేశామా? ఎందుకు అంటే అవసరం లేదు. మీకెందుకు? దీని వెనక ఏదో ఉద్దేశం ఉంది. అయినా చెప్తున్నాను వినండి. ఎందుకు అంత మీకు ద్వేషం 4 పీఠముల మీద? 4 చతురామ్నాయ పీఠముల యందు మీకున్న ద్వేషం ఆ వ్యాఖ్యానాల యందు కనిపించింది. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను మీరు వెనక్కు తీసుకునేదాకా ఎవ్వరం కూడా మేము ఇక్కడ దీన్ని ఇది చాలా ఉద్యమంగా ముందుకు వెళ్తుంది. దయచేసి చిన్నజీయర్ స్వామి వారికి ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే మీరు
ఇటువంటి వ్యాఖ్యలు చెయ్యకండి. మీ సిద్ధాంతాన్ని మీరు నమ్ముకొని ప్రచారం చేస్తే చెయ్యండి, కానీ చతురామ్నాయ పీఠములు ఆదిశంకర భగవత్పాదుల విషయంలో మీరు చెప్పినవి ప్రమాణములు అంటే మాత్రము కుదరదు. దీని మీద మా పీఠాల్లో ఉన్నటువంటి వారు మీతో చర్చలు అవసరం లేదు. మీతో చర్చకు కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం కావాలి మీకు చరిత్ర? మేము చాలు. మా గురువులు అక్కరలేదు. మా గురువులు వారు శారదా స్వరూపము కాబట్టి ఇది ఖచ్చితంగా దీని వెనక ఏదో దురుద్దేశం ఉంది. ఈ వ్యాఖ్యానాన్ని ఖండిస్తున్నాము. మీ మాటలను వెనక్కు తీసుకోవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే కొంత సంస్కారం మాకుంది కాబట్టి మేము ఎప్పుడు కూడా రామానుజుల వారి విషయంలో కానీ రామానుజ సంప్రదాయాన్ని కానీ మేము ఏనాడు విమర్శ చెయ్యము కూడా. ఎందుకంటే అది మాకు ఆదిశంకరుడు ఇచ్చినటువంటి సంప్రదాయం. అసలు పంచాయతనం గురించి మీకేం తెలుసు? పంచాయతనము ఆదిశంకరుల వారు మొదలు పెట్టారు అనేటువంటిది ఉంది కదా. కాబట్టి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? మీకు ఏదీ తెలియదు. కాబట్టి మీ సంప్రదాయం గురించి మీరు చెప్పుకోండి, మా జోలికి రాకండి. వస్తే మాత్రం బాగుండదు.